కాకినాడ జిల్లా జగ్గంపేట కాట్రావులపల్లి గ్రామంలో సందడి చేసిన రాజు యాదవ్ సినీ టీం చిత్ర యూనిట్ సభ్యులకు ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో వారి సభ్యులు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. ఇటీవల రిలీజ్ అయిన రాజు యాదవ్ చిత్రం యూనిట్ కాట్రావులపల్లిలో సందడి చేసింది. సినీ ప్రొడ్యూసర్ కల్లేపల్లి రాజేష్ స్వగ్రామం కాట్రావులపల్లి కావడంతో సినీ యూనిట్ సభ్యులు గ్రామంలో సందడి చేశారు. కాట్రావులపల్లి గ్రామంలో రాజేష్ సేవలను సినీ యూనిట్ కొనియాడారు. కాట్రావులపల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని గెటప్ సీను మరియు సినీ యూనిట్ సభ్యులు సందర్శించారు. ముందుగా వీరు జగ్గంపేటలోని కృష్ణవేణి థియేటర్ నందు ప్రదర్శింపబడుతున్న రాజు యాదవ్ చిత్రం విజయోత్సవ టీం హాజరయ్యారు. సినిమా అనంతరం చిత్ర నిర్మాత హీరో గెటప్ శ్రీను కొంతసేపు అభిమానులతో కలిసి సినిమాను తిలకించారు. అనంతరం థియేటర్ ఆవరణలో అభిమానులతో ముచ్చటించారు. Rajesh Kallapalli, so it is special. Thank you for all the love, guys. Thank you. ఎంత ప్రమాదకరం కొద్దిగా బ్లైండ్ గా లవ్ చేసి ఫ్యామిలీకి దూరం కాకుండా అని చెప్పి దీంట్లో ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మా డైరెక్టర్ కృష్ణమాచారి గారు. అండ్ ఒక నన్ను ఆగం చేసిన క్యారెక్టర్ లో మా అంకిత స్వీటీ అందరికీ నమస్కారం అండి. కాట్రవల్లి గ్రామస్తులకి కాట్రేవులపల్లి గ్రామస్తులకి జగ్గంపేట మండలం అందరికీ నమస్కారం. రాజు యాదవ్ సినిమా రిలీజ్ అయ్యి 3వ రోజు అవుతుంది. మొదటి షో నుంచి మధ్యాహ్నం షో నుంచి నెక్స్ట్ డేకి ప్రతిరోజు షోస్ లో క్రౌడ్ పెరుగుతూనే వస్తున్నారు. మౌత్ టాక్ ద్వారా, పబ్లిక్ టాక్ ద్వారా థియేటర్లు కూడా పెరగడం జరిగింది. అండ్ సినిమా సక్సెస్ పబ్లిక్ లోకి వచ్చి కలిసి మాట్లాడుతుంటే థియేటర్లో అనుభూతి ఆ ప్రేక్షకులు అంటే ఆ సినిమాని చూసిన వాళ్ళ అనుభూతి చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సక్సెస్ కి కారణము ముఖ్యంగా అంటే ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడము, తల్లిదండ్రులకు కనెక్ట్ అవ్వడము, యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల ఈ సక్సెస్ బాగా మాకు త్వరగా 3వ రోజు నుంచే మాకు సక్సెస్ లోకి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ జగ్గంపేట మండలం కాట్రేవులపల్లి గ్రామం మా ప్రొడ్యూసర్ రాజేష్ కల్లేపల్లి గారి సొంతూరు. అండ్ ఇక్కడ అభిమానులు కూడా చాలా మంది ఆయన ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, మీకు అందరికీ తెలిసిందే, జిల్లావాసులకు అందరికీ. అండ్ ఇది భాగంగా మేము రాజు యాదవ్ సక్సెస్ ని ఇక్కడ కూడా మేము మీతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ కాట్రేవులపల్లి గ్రామస్తులకు, జగ్గంపేట మండలం ప్రజలకందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ, మీడియా మిత్రులందరికీ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా రాజు యాదవ్ థియేటర్ విజిట్ లో భాగంగా నిన్న వైజాగ్ నుంచి మొదలైన మా థియేటర్ విజిట్ ఈరోజు జగ్గంపేట దగ్గరికి రావడం జరిగింది. తర్వాత ఇటు నుంచి ఇటు రాజమండ్రి వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము ఈరోజు జగ్గంపేట రావడానికి అక్కడ మేమైతే డే 1 నుంచి థియేటర్లో సినిమా అభిమానులు మా రాజు యాదవ్ సినిమాని చాలా బ్రహ్మరథం పడుతున్నారు. చాలా చక్కటి సినిమా తీశారని చెప్పి, మంచి మెసేజ్ ఉందని చెప్పి, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అని, ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల కోసం వరి అవుతూ ఉంటారో వాళ్ళందరూ చూడదగ్గ సినిమా అని, అలాగే తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పే కథ ఇది పిల్లలందరికీ. ముఖ్యంగా యువకులకి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చే సినిమా తీశారు మా కృష్ణమాచారి డైరెక్టర్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాచారి గారు. మంచి ఒక మెసేజ్ ఇచ్చారు సినిమా ద్వారా. పైగా సినిమాలో నా నుంచి ఏదైతే ఒక జబర్దస్త్ ప్రయాణం ద్వారా నా నుంచి ఏదైతే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఫస్ట్ హాఫ్ వరకు మీకు అత్యంత నవ్విస్తుంటుంది. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే 30 నిమిషాలు ఆ వ్యవధిలో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా ఆకట్టుకున్నాయి, కన్నీరు తెప్పించాయి అని చెప్పి చాలామంది ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళడం, వాళ్ళందరూ మాతో పంచుకోవడం, ఆనందాన్ని వ్యక్తపరచడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే ఈరోజు ఈ జగ్గంపేట థియేటర్ రావడానికి ముఖ్యమైన కారణం మా రాజు యాదవ్ సినిమా మా ప్రొడ్యూసర్ రాజేష్ కల్లేపల్లి గారు. ఈ సినిమా
నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఈ సినిమా స్టార్ట్ అవ్వడం కొన్ని రోజుల తర్వాత మా ప్రశాంత్ రెడ్డి గారు మొదటి ప్రొడ్యూసర్ ఆయనతో పాటు సంయుక్తంగా రాజేష్ కల్లేపల్లి గారు దీనికి కలవడం, ఆయన ఏ సందర్భంలో కలిశారనేది ఇక్కడ ఈ సభముఖంగా చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చి చాలామంది ఆర్థికంగా కృంగిపోయారు, వెనకబడ్డారు. ఆ క్రమంలో మా సినిమా కొంచెం విరామం రావడం జరిగింది, ఒక బ్రేక్. ఆ బ్రేక్ తర్వాత సినిమా ఎలా మళ్ళీ మొదలు పెట్టాలా, ఎలా సెట్స్ మీద తీసుకెళ్లాలా అన్న సందిగ్ధతలో మా చిత్ర యూనిట్ అందరూ కొంచెం ఫీల్ అవుతున్న సమయంలో మాకు మా మిత్రుడు వంశీ ద్వారా చారి గారికి పరిచయం చేసిన మా సినిమాకి రెండవ ప్రొడ్యూసరే మన రాజేష్ కల్లేపల్లి గారు. ఆయన ఈ సినిమాని ఎక్కడి వరకు ఈరోజు మేము ఇక్కడ మైక్ ముందు మాట్లాడేంత వరకు తీసుకొచ్చారు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మీకు సినిమాకి ఏం కావాలి అది తీసుకోండి, సినిమాకి ఏం కావాలి తీసుకోండి. ఆయన కూడా ఒక డైరెక్టర్ లాగే, అంటే మీన్స్ ఒక డైరెక్టర్ అయితే ఏమైతే ఆలోచిస్తారో సినిమాకి ఏం కావాలో అది అంతా ఆయన చేకూర్చి సమకూర్చి చాలా చాలా ఇచ్చారు. ఈ సభాముఖంగా మన జగ్గంపేట థియేటర్కి వచ్చి చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సినిమా కాట్రేవులపల్లి ముఖ్యంగా కాట్రేవులపల్లి అంటే మా రాజేష్ కల్లేపల్లి గారి స్వంతగ్రామం. ఆయనకి ఈ గ్రామస్తులందరికీ ఆయన మీద ఎంత అభిమానం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది నిజంగానే థియేటర్ నుంచి ఇక్కడ వరకు చూస్తామంటే మాటల్లో రాని అనుభూతి. రాజేష్ కల్లేపల్లి గారికి ఈ సందర్భంగా మీ గ్రామస్తులు చాలా చక్కటి అభిమానాన్ని, ప్రేమని మీరు సంపాదించుకున్నారు, ఆ ప్రేమను మాకు ట్రాన్స్ఫర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ రాజేష్ సార్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ కృష్ణమాచార్య మాట్లాడతారు.